నెల్లూరులో ఆదివారం నుంచి జరగనున్న రొట్టెల పండుగకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, నెల్లూరు నగరంలోని పొదలగూరు రోడ్లో బారా సాయిద్ దర్గా రొట్టెల పండుగకి నగరం ముస్తాబైంది. ఒకరోజు ముందుగానే ఈ రొట్టెల పండుగ మొదలైంది. రేపటి నుంచి 10వ తారీఖు వరకు నెల్లూరు నగరంలో ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా సాగుతున్న ఈ రొట్టెల పండుగకు వేలాదిగా భక్తులు గత 2 రోజుల నుంచి కూడా తరలి వస్తున్నారు. మనం చూస్తున్న ఇది బారా సాయిద్ దర్గా రొట్టెల పండుగ జరిగే ప్రాంతం ఇది. దీని సమీపంలోనే సొన్నాల చెరువు ఘాట్ ఉంటుంది. ఇక్కడ ఈ దర్గాలో ఉండే 12 మంది వీరుల సమాధులను దర్శనం చేసుకొని ఇక్కడ లేపనాలు ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడ సమర్పించి ఇక్కడి నుంచి భక్తులందరూ కూడా సొన్నాల చెరువు వద్ద స్నానం చేసి రొట్టెలు పంచుకోవడానికి అక్కడికి వెళ్తారు. అయితే దాదాపు ఇది 400 సంవత్సరాల నుంచి కూడా ఈ బారా సాయిద్ దర్గా రొట్టెల పండుగ అనేది కొనసాగుతుంది. మొదట్లో ఒక తాత్కాలికంగా కొందరు మాత్రమే వచ్చేవారు. దీనికి ఒక కథ కూడా ఉంది. ప్రత్యేకంగా గండవరంలో ఈ 12 మంది కూడా విదేశాల నుంచి ముస్లిం మత పెద్దలందరూ కూడా ఇక్కడ ప్రశాంతి యాత్రలో భాగంగా గండవరం రావడం జరిగింది. కొడవలూరు మండలంలో ఉన్న గండవరంలో అక్కడ జరిగిన ఒక యుద్ధంలో వీరు మృతి చెందటం, గండవరంలో తలలు అక్కడ వదిలేసి మొండాళ్లతో గుర్రాలు నెల్లూరు నగరంలోని ఈ సొన్నాల చెరువు వద్ద తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఆర్కాట్ నవాబులు ఇక్కడికి రావడం, ఇక్కడ కొన్ని భక్తులు వేలాది మందిగా తరలి రావడంతో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఈ సంఖ్య పెరిగింది. అయితే 40 ఏళ్ల క్రితం ఒకరోజు మాత్రమే ఈ బారా సాయిద్ దర్గాలో ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతూ ఉండేది. అప్పట్లో మొదట్లో బియ్యము పాలు పంపిణీ చేసేవారు. కోరికలు నెరవేరిన వారు మరొకరికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. అయితే రాను రాను వేలకి లక్షలకి చేరడంతో తర్వాత రొట్టెలు బెల్లము ఈ బారా సాయిద్ దర్గా వద్ద సొన్నాల చెరువులో స్నానాలు చేసి కోరికలు నెరవేరిన తర్వాత మరొకరికి ఈ రొట్టెల్ని కానీ బెల్లం కానీ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ జరుగుతుంది. అయితే భక్తులకి ఎంతో నమ్మకంగా ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ ఒక విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, ఆరోగ్య రొట్టె, వివాహ రొట్టె అనే దాదాపు సంతాన రొట్టె 7 విభాగాలుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అధికారిక కార్యక్రమంగా కూడా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చాడు. విదేశాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి రావడంతో అదేవిధంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఈ 5 రోజులు జరిగే ఈ పండుగకి 14 లక్షల మంది భక్తులు వస్తారు. ఈ భక్తుల సంఖ్య పెరగడంతో నారాయణ ప్రస్తుతం ఉన్న రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి వీరు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇది బారా సాయిద్ దర్గాలో ఉండే ప్రాంతం అన్నింటినీ కూడా ఎంతో రంగులతో అలంకరించి ఇక్కడ మత పెద్దలతో హిందూ ముస్లిం కలిపి ఇక్కడ ఈ పండుగను ఇక్కడ నిర్వహిస్తారు. దీనికి ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా ఈ 5 రోజులు ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. మొత్తం 100 మంది పారిశుధ్య సిబ్బంది నిరంతరం ఈ ఘాట్లలో పనిచేస్తారు. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దర్గా ప్రాంతంలో ఇవి మనం చూస్తున్నవి 12 మంది మృత వీరుల సమాధులు. ఈ సమాధులకి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ పండుగలో ఈ సమాధులకి ఔషధాలతో అలంకరించి పూజలు చేస్తారు. అక్కడి నుంచి 2వ రోజు గంధ మహోత్సవం అంటారు. గంధ మహోత్సవం అనేది 7వ తేదీన రాత్రి నగరంలో భారీ ఎత్తున ఊరేగింపు కూడా చేస్తారు. అక్కడి నుంచి గంధోత్సవం తర్వాత రొట్టెల పండుగ అనేది అసలు ప్రధానమైంది. అయితే 8వ తారీఖు రొట్టెల పండుగ ప్రధానమైతే ముందు నుంచి కూడా ఒక వారం రోజులు ముందు నుంచి కూడా రొట్టెలు మార్చుకోవడం అనేది ఈ దర్గాలో ఇక్కడ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల సాధ్యం కాదనే దాంతోనే ఒక వారం రోజులు ఈ రొట్టెలు మార్చుకుంటారు. ఇది ఈ విధంగా మొత్తం ఒక 5 రోజులుగా అధికారిక పండుగగా సాగే ఈ పండగకి నెల్లూరు నగరం మొత్తం కూడా విద్యుత్ అలంకరణలతో అలంకరించారు. ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు మంత్రి నారాయణ ప్రత్యేక పరిశీలన ఈ వారం రోజులు కొనసాగిస్తారు. దాదాపు ఇందుకోసంగా జిల్లా అధికారులందరూ కూడా గత నెల రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. ఈ ఏర్పాట్లో రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఈ నిధులతో
మొత్తం మీద కూడా స్టాల్స్ ఏర్పాటుతో పాటు ఆర్టీసీ డిపో నుంచి 11 రోడ్డు వరకు ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేశారు. వికలాంగులకు ప్రత్యేక సైకిళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు దాదాపు 200 మంది పోలీసులు నగరం చుట్టూ కూడా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా వాహనాలు రాకపోకలకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవి నెల్లూరు ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రొట్టెల పండుగ ప్రాంతం బారాషాయి దర్గా నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్ రాజారావు, ఈటీవీ న్యూస్.